వెల్కమ్ టు విజన్ 5 టీవీ. అల్లు అర్జున్ రష్మిక మందాన జెండగా నటించిన పుష్ప వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 400 కోట్ల వసూళ్లు సాధించింది. పాన్ ఇండియా రేంజ్లో సూపర్ హిట్గా నిలిచిన పుష్పకి సీక్వెల్గా రూపొందుతున్న పుష్ప 2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు నుంచే పుష్ప 2పై అంచనాలు పెంచుతూనే వచ్చారు. స్క్రిప్ట్ వర్క్కి ఏడాది టైం తీసుకున్న సుకుమార్ మేకింగ్లో కూడా ఎక్కడ రాజీ పడకుండా షూటింగ్ చేశారు. ఆగస్టులోనే సినిమా రావాల్సి ఉన్న షూటింగ్ మెల్లగా చేయాలనే ఉద్దేశంతో లేట్ చేశారు. సినిమా నుంచి వచ్చిన ఒక్కో అప్డేట్ సినిమా స్థాయిని పెంచుతూనే వచ్చాయి. టీజర్ విడుదల తర్వాత అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. బాహుబలి 2 సినిమా స్థాయిలో పుష్ప 2 వసూళ్లు నమోదు చేయడం ఖాయమంటూ మేకర్ చాలా నమ్మకంతో ఉన్నారు. సౌత్తో పాటు నార్త్లోనూ సినిమా రికార్డుల స్థాయి ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను చేసింది. ఓవరాల్ గా సినిమా బాహుబలి 2 బిజినెస్ ను క్రాస్ చేసిన నేపథ్యంలో వసూళ్లు ఎలా ఉంటాయనే ఆసక్తిని అందరిలోనూ వ్యక్తం అవుతుంది. కన్నడ, మలయాళంలో ఈ సినిమా రాబోతున్నట్టుగా వసూళ్లు ఎలా ఉంటాయనేది చూడాలి. మరి కేవలం హిందీ వెర్షన్ 500 కోట్ల వసూలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ బాక్స్ ఆఫీస్ టాక్. ఓవర్సీస్ లో $10 మిలియన్ వసూలు చేస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతుంది. పుష్ప సినిమా అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్టార్ ని చేయడమే కాకుండా జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ఇక పుష్ప 2లో గంగమ్మ జాతర ఎపిసోడ్ లో అల్లు అర్జున్ యాక్టింగ్ కి అంతా షాక్ అవ్వాల్సిందే అంటూ మేకర్స్ చెబుతున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ను దాటడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.